వెల్కమ్ టు హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఆర్థికపరమైన ఇబ్బందులు వెంటాడుతున్నాయి. అనారోగ్యం బాధిస్తున్నదే. నమ్మిన వారు నెట్ట నిలువున మోసం చేస్తున్నారే. సంసార సాగరంలో కుటుంబ బాధ్యతలను నెరవేర్చే మార్గమే కనుచూపు మేరలో కనిపించటం లేదే. ఎవరెవరో చెప్పగా మరలా అప్పు భారాన్ని పెంచుకుని దేవాలయాల చుట్టూ తిరిగి పరిహారాలు చేయించుకున్నా ప్రయోజనం లేదే. చివరికి పితృదేవతలకు పిండ ప్రదానం తిలతర్పణాలు వదిలిన జీవితంలో మార్పు రావటం లేదే. గత జన్మల కర్మలు వెంటాడుతున్నందునే దుర్భరమైన పరిస్థితులు తప్పటం లేదే. ఆర్థికపరమైన సహాయం అందుతుందనే తరుణంలో చేజారి నిరాశ నిస్పృహలు మిగులుతున్నాయే. ఇటువంటప్పుడు పరిష్కార మార్గం ఏమిటని మదనపడే వారికి సులభతరమైన మార్గం ఉంది. అతి సులభమైన పద్ధతిలో మంత్రాన్ని జపిస్తూ మహిమను పొందటం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. అప్పు చేయాల్సిన పని లేదు. చేయాల్సిందల్లా ఒకటే, భక్తి శ్రద్ధలతో మంత్ర జపం చేస్తే చాలు. మంత్ర జపం విధి విధానాలతో పని లేదు. నిరంతరం ఒకే ఒక బీజాక్షరం జపిస్తుంటే చాలు. అవలీలగా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఆ జగన్మాత అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రీదేవి భాగవతంలోని 7వ స్కందంలో వర్ణించిన యథార్థంగా జరిగిన సంఘటనలోని రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందామా? పూర్వం సూర్యవంశానికి చెందిన ఒక మహారాజు ధ్రువసంధి అనే కోశల దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజుకు 2 భార్యలు ఉన్నారు. పెద్ద రాణి పేరు మనోరమ, చిన్న రాణి పేరు లీలావతి. వీరికి సుదర్శనుడు, ఇంద్రజిత్తు అనే కుమారులు జన్మించారు. ఒకరోజు ధ్రువసంధి మహారాజు వేట కోసం అడవికి వెళ్ళాడు. అడవిలో సింహాన్ని వేటాడుతూ ఉండగా సింహం పంజా దెబ్బకి ఆ రాజు మృతి చెందాడు. రాజ్య పట్టాభిషేకం నిర్వహించాలని రాజకుమారుల మాతామహులైన వీరసేనుడు, యుధాజిత్తు నిర్ణయించారు. ఎవరికి వారు తమ మనవడికే రాజ్యాధికారం దక్కాలని తాతలు వివాదానికి తెరతీశారు. పైగా ఈ తాతలిద్దరూ రాజులు చివరికి యుద్ధానికి తలపడ్డారు. శత్రుజిత్తు తాతగారైన యుధాజిత్తు చేతిలో సుదర్శనుడి తాతగారైన వీరసేనుడు చనిపోయాడు. తన తండ్రి మరణ వార్త విన్న మహారాణి మనోరమ దుర్బుద్ధి కలిగిన యుధాజిత్తు రాజుకు భయపడిపోయింది. ఎలాగైనా తన కుమారుడు సుదర్శనుణ్ణి కాపాడుకోవాలని నిర్ణయించుకుంది. రహస్యంగా తనకు నమ్మకం కలిగిన మంత్రి విదల్లుణ్ణి పిలిచి తమను రక్షించాలని కోరింది. అప్పుడు ఆ మంత్రి విదల్లుడు ఏం చేశాడంటే, మహారాణి మనోరమను రాజపుత్రుడు సుదర్శనుణ్ణి వెంట పెట్టుకుని ఒక దాసీతో పాటు చిత్రకూటానికి చేరుకున్నాడు. చిత్రకూటంలో భరద్వాజ మహాముని ఆశ్రమానికి వీరిని తీసుకువెళ్ళాడు. భరద్వాజ మహాముని కృపతో మహారాణి మనోరమ, రాజపుత్రుడు సుదర్శనుడికి, మంత్రి విదల్లుడికి, దాసికి ఆశ్రయం లభించింది. ఎటువంటి భయం లేకుండా వీరి జీవనం కొనసాగుతూ ఉంది. ఒకరోజు ఏం జరిగిందంటే, మంత్రి విదల్లుని వద్ద సుదర్శనుడు నిలబడి ఉన్నాడు. ఇంతలో ఒక మునికుమారుడు అక్కడికి వచ్చాడు. విదల్లును చూసిన మునికుమారుడు హాస్యంగా క్లీబ్ అనే పేరుతో గట్టిగా అరిచాడు. క్లీబ్ అను మాటలోని ముందక్షరం క్లీ అని మాత్రమే సుదర్శనుడికి స్పష్టంగా వినిపించింది. వెంటనే అది అతడికి గుర్తుండిపోయింది. అప్పటి నుండి సుదర్శనుడు అనుస్వారం లేని క్లీ అక్షరాన్ని పదే పదే స్మరిస్తూ ఉన్నాడు. అయితే జగదంబిక యొక్క మంత్రరాజ్యమునకు చెందిన క్లీం అను కామబీజము అదృష్టవశాత్తుగా అనుకోకుండా సుదర్శనుడికి లభించింది. అప్పటి నుండి తనకు తెలియకుండానే క్లీ అనే మాటను గొప్ప భక్తిభావంతో సుదర్శనుడు ఎడతెరిపి లేకుండా జపిస్తూ ఉన్నాడు. అప్పటికి సుదర్శనుడి వయసు 5 ఏళ్ళు.
ఋషి, ఛందస్సు, న్యాసము, ధ్యానము వంటి విధానాలు ఏవీ కూడా సుదర్శనుడికి తెలియవు. అనాయాసంగా దైవయోగంతో లభించిన అనుస్వారము లేనట్టి క్లీ శబ్దాన్ని లేచినా, పడుకున్నా, కూర్చున్నా, నిలబడినా, ఆడినా, గెంతినా నిరంతరము జపిస్తూ ఉన్నాడు. నిద్రలో కూడా మంత్రజపం కొనసాగుతూ ఉంది. ఇంతలో అతనికి 11 సంవత్సరాల వయసు వచ్చింది. భరద్వాజముని సుదర్శనుడికి ఉపనయన సంస్కారం కావించాడు. తదుపరి వేదాధ్యయనం ప్రారంభించాడు. కామబీజ మంత్ర ప్రభావం చేత సుదర్శనుడికి సకల విద్యలు సులభంగానే ప్రాప్తించాయి. ఇటువంటి తరుణంలో రాజకుమారుడు సుదర్శుని మంత్ర జపానికి ముగ్ధురాలైన ఆ జగన్మాత వైష్ణవీదేవిగా దర్శనమిచ్చి అనుగ్రహించి సుదర్శనుణ్ణి కృతార్థుణ్ణి చేసింది. ఎర్రని వస్త్రాన్ని ధరించి అరుణోదయపు కాంతులను విరజిమ్ముతూ అత్యంత శోభాయమానంగా అలరాడుతున్న ఆ తల్లి గరుడవాహనాన్ని ఎక్కి అద్భుత శక్తియగు వైష్ణవీదేవిగా ప్రత్యక్షమైంది. సకల లోకాలకు చల్లని తల్లి అయిన భువనేశ్వరీదేవిని దర్శించిన సుదర్శనుని ముఖము ఎంతో సంతోషంతో విప్పారింది. అంతులేని ఆనంద సాగరంలో సుదర్శనుడు మునిగిపోయాడు. ఆ తర్వాత అమ్మదయతో అతనికి అన్ని విధాల ఆయుధాలు లభించాయి. కాశీ నరేశుని కూతురు జగదేక సుందరి శశికళతో వివాహం జరిగింది. శత్రువులందరినీ జయించి కోశల దేశానికి రాజుగా పట్టాభిషిక్తుడైన సుదర్శనుడు ఎదురులేని మహారాజుగా రాజ్య పరిపాలన చేశాడు. మంత్రజపం యొక్క విధి విధానాలతో సంబంధం లేకుండా ఒకే ఒక బీజమంత్రంతో మిగుల భక్తి శ్రద్ధలతో సుదర్శనుడు జపం చేయటం వలన ఎటువంటి అదృష్టం కలిగిందో విన్నారుగా. అందుకే క్లీం 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 అనే జపాన్ని కొనసాగిస్తూ ఉంటే ఎటువంటి సమస్యలైనా పరిష్కారం అవుతాయి, ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మంత్ర జపాన్ని కొనసాగించి ఆ మహిమను పొందండి.